సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మెలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని, రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లి పరిసర గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలియజేయాలని గ్రామస్తులకు కోరగా, గ్రామంలో విద్యుత్, రహదారి తదితర సమస్యలను గ్రామస్తులు మంత్రికి వివరించారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా కొత్తపల్లి గ్రామానికి సుజల ధారతో ఇంటింటికి త్రాగునీరు అందించడానికి చర్యలు చేపడతామని అన్నారు. అన్ని శాఖల మీద రివ్యూ చేస్తున్నారు. మేము మంత్రులుగా మా శాఖల్ని రివ్యూ చేస్తున్నాం. ఎక్కడ రివ్యూ చేసినా ఎవరికైనా అడిగి మనం ఏదైనా చేయగలమంటే, సార్ మీ శాఖలో ఇంత అప్పు ఉంది, ముందు అప్పులు తీర్చండి, మీ శాఖలో ఇన్ని డబ్బులు అవసరం ఉంది, ఇవి ముందు ఇచ్చి కార్యక్రమాలు చేయండి అని ఈ రోజు అధికారులు చెప్తుంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక పేషెంట్ కి బాగులేకపోతే, చావు బతుకుల్లో ఉంటే వెంటిలేటర్ పెట్టి ఏ రకంగా అయితే బతికిస్తారో, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వెంటిలేటర్ మీద పెట్టి మాకు అప్పచెప్పినటువంటి దుర్మార్గుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని ఈ రోజు ఘంటాపరంగా చెప్పదలిచారు. అయితే ఇప్పుడే శిరస్సు వచ్చి నమస్కరించాను, మళ్ళీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. కాదు, 22 మంది పార్లమెంటు సభ్యుల్ని ఈ రాష్ట్రంలో మీరు గెలిపించి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని మీరు పెంచే విధంగా తీర్పిచ్చారు. 22 మంది ఎంపీలు మనం గెలకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మనకి సహకరించేది కాదు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలు 22 స్థానాలు ఇచ్చారని మన ప్రభుత్వానికి గౌరవాన్ని పెంచారు. ఈ రోజు ఈ 100 రోజుల్లో అనేక విధాలుగా ఆర్థిక సహాయాన్ని రాష్ట్రానికి అందిస్తున్నారు. లీటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం కొద్దిగా ఆక్సిజన్ పీల్చుకోవడానికి అవకాశం దొరికిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టెక్కలి రెవెన్యూ డివిజనల్ అధికారి సుదర్శన ద్వారా, కోటబొమ్మాలి మండల ప్రత్యేక అధికారిని, బీసీ కార్పొరేషన్ ఈడీ గెడ్డమ్మ, ప్రెసిడెంట్ సింహాచలం, తహసీల్దార్ అప్పలరాజు, ఎంపీడీఓ ఫణీంద్ర, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, పేదవారి ఆకలి తీర్చడానికే అన్న క్యాంటీన్ల ద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందుతోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం గొంటి వీధిలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపుగా నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించే 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటుందని అన్నారు. మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన 6 హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామని అన్నారు. రాజధాని లేని పరిస్థితిలో మళ్ళీ అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయంతో ఈరోజు 15,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర రాజధానికి ఇవ్వడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఈ 100 రోజుల లోపల చేసిన ఘనకార్యాలు. అలాగే మన పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కూడా నీరు వచ్చే పరిస్థితి, దానివల్ల మనకు కూడా తాగునీరు వస్తుంది. అలాంటి పోలవరాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వదిలిపెడితే దానికి కూడా 12,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం మొన్నే మంజూరు చేసి మనకి మళ్ళీ పనులు ప్రారంభం అవ్వడానికి మనకి శాంక్షన్లన్నీ వచ్చాయి. అది కూడా ఈ 100 రోజుల్లోనే మనం సాధించుకోగలిగాం. ఇక మీ డ్వాక్రా మహిళలకి 5 లక్షల రుణాలు, వడ్డీ లేని రుణాలంటే
దాన్ని 10 లక్షలకి వడ్డీ లేని రుణాలు మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు. దానికి సంబంధించి రాష్ట్రంలో 1437 బస్సులు కొనడం జరిగింది. మనకు ఆల్రెడీ 7 బస్సులు వచ్చేసాయి. అతి త్వరలో వచ్చి బస్సులన్నీ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఈ పథకం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. డివిజన్ ఇన్ఛార్జ్ ఎస్వి రమణమాదిగ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో ఆనందం కనిపిస్తుందని అన్నారు. పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, డిఎస్సి ప్రకటన ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసినట్లు వివరించారు. మరెన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు నేతృత్వంలో జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, మాధవరపు వెంకటేష్, పూడి తిరుపతిరావు, పివి రమణ, ప్రసాద్ దేవ్ తదితరులు ఉన్నారు. దీపావళి రోజున ఉచిత గ్యాస్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం మొండి రావివలస గ్రామంలో శనివారం ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొండి రావివలస, ఆకుల రఘునాథపురం, సుబ్బమ్మపేట గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలియజేయాలని గ్రామస్తులకు తెలియజేయగా గ్రామంలో విద్యుత్, రహదారి తదితరమైన సమస్యలను గ్రామస్తులు మంత్రికి వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. త్వరలోనే రాజముద్రతో పాస్ పుస్తకాలు జారీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి భరత్ నాయక్, నందిగాం మండల ప్రత్యేక అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆరోగ్య ప్రదాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు అందజేస్తున్న సౌకర్యాలను, క్యూలైన్లను పరిశీలించి మెరుగైన సేవలు అందించాలని ఆలయ సిబ్బందికి సూచించారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రసాదాల కార్యశాలను ఆయన కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. నిత్యాన్న ప్రసాద పాకశాలను పరిశీలించి భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు గొండు శంకర్ మాట్లాడుతూ అన్నప్రసాదం తయారీలో నియమ నిబంధనలు పాటించాలని, ఇంకా పాత పద్ధతులనే అనుసరించి ప్రసాదాలను తయారు చేస్తున్నారని, పాకశాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. భక్తుల మనోభావాల దృష్ట్యా నాణ్యమైన ప్రసాదాన్ని అందజేయాలని, నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. అలాగే ఇంద్ర పుష్కరిణి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. దేశంలోనే అరసవెల్లికి ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయని, కావున అధికారులంతా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి మరింత ఖ్యాతి పెంచేలా కృషి చేయాలని సూచించారు. ఈయనతో పాటు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు, కూటమి నేతలు బిర్లంగి ఉమామహేశ్వరరావు, పూడి తిరుపతిరావులను, మెండ దాసునాయుడులను కార్యకర్తలు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యులతో కలిపి ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. అక్కడే భోజనం కూడా చేశాం. అక్కడ నాణ్యత ప్రమాణాలని పరిశీలించడం జరిగింది. అలాగే కిచెన్ అవన్నీ చూసాం. కిచెన్ ఇంకా ఆధునీకరణ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా పురాతనమైన పద్ధతిలో నడుస్తుంది. మిగతా అంతా కూడా బాగానే ఉంది. ఇంకా హైజీనిక్గా మనం చేయాలి. అయితే లడ్డు అయితే ఇక్కడ నుండి మేము విశాఖ డైరీ నుండి ఇక్కడ తెప్పించడం జరుగుతుంది. నిత్యం విశాఖ డైరీ నుండి నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. కనుక ఇక్కడ నాణ్యత ప్రమాణాలన్నీ ప్రసాదం విషయంలో పాటిస్తూ అన్నీ శుభ్రంగా ఉన్నాయి. ఎలా ఇంకా మెరుగుపరచడానికి మేమందరం కూడా ఇంకా ప్రయత్నిస్తాం. ఇంకా టేస్ట్గా ఎలా చేయాలనే దానిపైన కూడా ఇంకా మేము శ్రద్ధ వహించి భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించడానికి నేను కానీ, అలాగే ఇక్కడ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు కానీ దీనికి ప్రసాదం స్కీమ్లో కూడా శాంక్షన్ అయ్యింది. దీన్ని ఇంకా ఆధునీకరణ చేసి ఈ ఆలయం ప్రాంగణం అంతా ఇంకా విస్తరణ పనులు చేపట్టడానికి కూడా ఇక్కడ మొన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ కూడా జరుపుకున్నాం. లీడ్ బ్యాంక్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో ర్యాలీతో పాటు మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ తిలక్ మాట్లాడుతూ ప్రధాని పిలుపుతో మొక్కలను నాటే కార్యక్రమం, పరిసరాలు పరిశుభ్రపరచుకోవడం వంటి కార్యక్రమాలను చేపడుతూ వాటి ఆవశ్యకతను, అవసరాన్ని వివరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం సూర్యకిరణ్, లీడ్ బ్యాంక్ సిబ్బంది, యూనియన్ లీడర్స్ తేజేశ్వరరావు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
శ్రీమిత్ర అకాడమీ ఎండి మజ్జి అప్పల సూర్యనారాయణ సారథ్యంలో వరద ప్రాంతాల్లోని 200 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, నూతన వస్త్రాలు, చీర, దుప్పటి, పంచె, తువ్వాలు పంపిణీకి సిద్ధం అయ్యారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో పిఎస్ఎన్ఎం స్కూల్ జంక్షన్ వద్ద శ్రీమిత్ర అకాడమీ ఆధ్వర్యంలో వరద బాధితులకు వెళ్తున్న నిత్యావసర సరుకుల, నూతన వస్త్రాల వాహనాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. వారి సేవలను జగన్మోహన్ రావు కొనియాడారు. చాలా మంచి కార్యక్రమం అని, తాను భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సేవకులు, బీజేపీ యువనేత దన్నాన మదన్ మోహన్, స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు, వైసీపీ నేత రౌతు సుమతి మోహన్, శంకర్రావు, శ్రీమిత్ర అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక 31వ డివిజన్ పరిధి పట్నాయక్ కాలనీ, ఏపీహెచ్బీ కాలనీ, నూకాలమ్మ రోడ్డు తదితర వీధుల్లో కూటమి ప్రభుత్వం 100 రోజులు పాలనపై డివిజన్ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు ప్రజల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. ఆదివారం డివిజన్లో ఇంటింటికి సచివాలయ అధికారులతో విభూది సూరిబాబు, స్థానిక నాయకులు వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అతికించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి దిశగా పాలన సాగిస్తుందని చెప్పారు. పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, ఇలా ఎన్నో కార్యక్రమాలను చేశామని, మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, సంక్షేమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఎస్ శ్రీనివాసరావు, డి జయ, సచివాలయ స్టాఫ్ సుజాత, అబు కురేషి తదితరులు ఉన్నారు. ప్లాస్టిక్ రహిత సిక్కోలకు సహకారం అందించాలని, ప్లాస్టిక్ పాలిథిన్ కవర్లను వాడితే నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాదరావు హెచ్చరించారు. శనివారం హర్షవెల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేసిన జూట్ సంచులను మార్కెట్లో కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. జూట్ సంచులను ఉచితంగా అందజేసిన హర్షవెల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సంస్థను అభినందించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వావిలాపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంలో నగర కార్పొరేషన్ అధికారులకు, ప్రజలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సుధీర్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, లయన్ కారణం, శోభారాణి తదితరులు ఉన్నారు. ప్రజల పట్ల గౌరవం ఉంటేనే ప్రజల విశ్వాసాలకు గౌరవం లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇటీవల రాష్ట్ర స్థాయి పండుగగా గుర్తింపు లభించిన కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి వార్షిక ఉత్సవాల గోడ పత్రికను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో తిరుమల పవిత్రతకు పరిరక్షించి పూర్వ వైభవం తీసుకొస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర స్థాయిలో వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జ్ సత్తి సుబ్బారెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదం, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. తదుపరి ఆలయంలో సౌరహోమం కార్యక్రమం నిర్వహించారని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. స్వామివారికి ఈ రోజు భక్తుల నుండి వివిధ రూపాల్లో అందిన ఆదాయ వివరాలను ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. ఈ రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి టికెట్ల రూపైన 1,08,000 రూపాయలు రాగా, పూజలు, విరాళాల రూపంలో 72,830 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,64,030 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతిభ కలిగిన గ్రూప్స్ అభ్యర్థులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించిన ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమం గత 2 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే వివిధ పోటీ పరీక్షలు, ఉచిత కోచింగ్ నిర్వహిస్తుండగా అభ్యర్థులను ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి మాక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు నగరంలోని విద్యాధరి డిగ్రీ కళాశాలలో ఎర్రన్న విద్యా సంకల్పం గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులకు 3వ మాక్ టెస్ట్ ఆదివారం నిర్వహించారు. ఇందులోని పలాస, శ్రీకాకుళం, టెక్కలిలో నిర్వహించిన పరీక్షకు దాదాపు 250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్ 1 ఉదయం 9:30 గంటల నుండి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 గంటల వరకు నిర్వహించారు. పోటీ పరీక్షల బోధనలో అపార అనుభవం కలిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి బోధన
పరీక్షల నిర్వహణలో తన వంతు సహకారం అందిస్తున్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వారోత్సవాల్లో భాగంగా ఆనంద ఆదివారం కార్యక్రమం జరిగింది. ఆనంద ఆదివారం కార్యక్రమంలో భాగంగా పిల్లల్లో కళలపై ఆసక్తిని కలిగించేందుకు చెస్, టగ్ ఆఫ్ వార్, క్రాఫ్ట్, మ్యూజిక్ చైర్ తదితర ఆటలను ఆడించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడి బాలాజీ మాట్లాడుతూ IIITకి వచ్చిన విద్యార్థులు విద్యతో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా ఆటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యులు అవ్వాలని సూచించారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని, శరీరాన్ని దృఢంగా చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏవో మునిరామకృష్ణ, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దింటి ముకుందరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ జి ఈశ్వర్రావు, డాక్టర్ బి శ్రీధర్, డాక్టర్ వి సింహాచలం మరియు వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో RGUKTలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఆచార్య బాలాజీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని చెప్పారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ 6 అధికారి డాక్టర్ రాకోటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బయాలజీ సీనియర్ అధ్యాపకులు KVA నాయుడుచే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఇన్ ద మోడర్న్ వరల్డ్ కార్యక్రమం జరగడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, వెల్ఫేర్ డీన్ రవి, ఫైనాన్స్ అధికారి మోహన్ రావు, అధ్యాపకులు డాక్టర్ ముకుందం రావు, సింహాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి శ్రీ సైనవీధి శ్రీ సీతారామ మందిరంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణపతి నిమజ్జనం తర్వాత శ్రీ గణేష్ కల్చరల్ అసోసియేషన్ కమిటీ అండ్ యూత్ ఆధ్వర్యాన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కమిటీ ఆహ్వానం మేరకు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని ఆయన చేతుల మీదుగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎవరూ వృధా చేయవద్దని చెప్పారు. యువత చాలా చక్కగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరిలో దైవ చింతన ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ వచ్చాక సంక్షేమం, అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రాయపల్లి అర్జున్, నవీన్, 26వ ఇన్ఛార్జ్ రమణ, 25వ ఇన్ఛార్జ్ తెలుగు నాగరత్నం, తెలుగు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. కలబంద ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కలబందతో అందం, అదే విధంగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మరి కలబంద జ్యూస్ను ప్రతిరోజు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. చాలామంది తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారికి కూడా కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో టాక్సిన్లన్నీ పేరుకుపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుండి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజు పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుందని, క్యాలరీలను, ఫ్యాట్ను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఓ గ్లాసులో అలోవెరా జ్యూస్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ తేనె, 1 టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్లే ముందు కానీ లేదా వర్కౌట్ పూర్తయిన తర్వాత కానీ ఈ జ్యూస్ తాగాలి. రోజు ఇలా చేస్తే ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు అనిపిస్తుంది. జిమ్లో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ మెటబాలిజంను సరిచేయడం వల్ల మీ అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది. చాలా మందికి వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అస్సలు భోజనం చేయాలి అని అనిపించదు. ఇలాంటి వారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కడుపులో ఉన్న సమస్యల వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కలబంద జ్యూస్ తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. చాలా మందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతాయి. దీంతో రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచేలా రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగేలా చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా మీ అలసట కూడా తగ్గుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన
మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది. జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.